ఇవాల్టి కథ మాయారత్నం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బడి పిల్లవాడు ఉండేవాడు. రోజు పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చాక అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి తల్లికి సహాయం చేసేవాడు. ఒకరోజు సాయంత్రం అడవిలో కట్టెలు కొడుతుంటే చెట్టు కింద మెరుస్తూ కనిపించింది. రాము దగ్గరికి వెళ్ళి చూశాడు. అది ఒక అందమైన రత్నం. రాము దాని చేతిలో పట్టుకోగానే ఒక శబ్దం వచ్చింది. రాము, ఇది మాయారత్నం, నీవు రోజు ఒక కోరిక కోరుకోవచ్చు అని చెప్పింది. రాము చాలా ఆనందపడ్డాడు. ఆ రాత్రి మంచి మంచి తినే పదార్థాలు కోరాడు. వెంటనే భోజనం వచ్చేసింది. రెండవ రోజు కొత్త బట్టలు కోరాడు. అవి కూడా వెంటనే వచ్చేసాయి. అలా రాము రోజు కోరికలు కోరుతూ బాగా జీవించేవాడు. అయితే కొద్ది కాలానికి రాము బాగా అలవాటు పడిపోయాడు. ఎక్కువగానే కోరడం మొదలుపెట్టాడు. బంగారం, కోటలు, పనివాళ్ళు అన్నీ కావాలన్నాడు. ఒకరోజు రాము అడిగాడు, ప్రపంచంలో ఉన్న అన్ని రత్నాలు నాకే కావాలి అని అన్నాడు. వెంటనే మాయారత్నం మెరవడం మానేసి ఒక సాధారణ రాయిలా మారిపోయింది. ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. లోభం మంచిది కాదు. మాయారత్నం అవసరమైన వాటికి మాత్రమే సహాయం చేస్తుంది. రాము తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఇకపై మాయారత్నం లేకపోయినా కష్టపడి పనిచేసి సంతోషంగా బతకాలి అనుకున్నాడు. అతనికి తెలిసిన మాట ఒకటే, సంతృప్తి మరియు మంచి మనసు మనకు నిజమైన ధన సంపద.